హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మనకు ఇంట్రెస్టింగ్ లాగుతున్నాయి అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు కనుక ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకెక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ మధ్య వ్యూస్ అయితే విపరీతంగా పడిపోయినాయి. నేను రెగ్యులర్గా కన్సిస్టెన్సీగా వీడియోస్ పోస్ట్ చేస్తున్నా కూడా అసలు వ్యూస్ అస్సలు రావట్లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. అంతే, అదొక నాకు చిన్న హెల్ప్ అన్నట్టు మీరు చేసేది. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయర్రి. నేను లాస్ట్ బ్లాగ్ పోస్ట్ చేసిన కదా, స్వర్ణగిరి నైట్ వ్యూ అని. సో యాదగిరి గుట్టకు పోయేటప్పుడు మేము రాత్రిపూట స్వర్ణగిరి పోయినాము. మళ్ళీ యాదగిరి గుట్ట నుంచి పిల్లలకు గుండు వేయించుకొని రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ పోయినాం స్వర్ణగిరి. డే వ్యూ ఎట్లుందో చూద్దామనేసి. అండ్ రాత్రి పోయేటప్పుడు మమ్మీ డాడీ లేరు కదా, సో వాళ్ళకు కూడా చూపించినట్టు ఉంటుంది అనేసి వాళ్ళని తీసుకొని వచ్చేసినాం అన్నట్టు స్వర్ణగిరికి డే వ్యూ చూద్దామని. మేము నైట్ వెనక సైడ్ నుంచి వచ్చినాం కదా, అప్పుడు ఈ పాదాలు కనిపించలేదు మాకు. నేను తర్వాత మా తమ్ముడిని అడిగిన కార్లో వెళ్ళేటప్పుడు, మనకు పాదాలు దర్శనం కాలేదు ఏంద్రా అని అంటే, మనం వెనక సైడ్ నుంచి పోయినాం కదా అందుకనే కనవలేదు మనకు పాదాలు అని చెప్పినవాడు. ఇక్కడ శ్రీవారి పాదాలు పెద్దగా ఉంటాయి. సో నాకైతే మంచిగా అనిపించింది. అంటే అంత పెద్ద పాదాలు నేను ఇక్కడనే చూడడం ఎక్కడ చూడలేదు. అండ్ కొబ్బరికాయ ఇట్లా తీసుకుంటారు అమ్మ వాళ్ళు. మేము ఆల్రెడీ రాత్రి కొట్టేసినాం కదా అందుకని మేము తీసుకోలేదు, వాళ్ళు మాత్రమే తీసుకుర్రు. మనకు టెంపుల్లో నుంచి అంటే ఫ్రంట్ సైడ్ నుంచి టెంపుల్లోకి ఎంట్రీ కావాలంటే ఒక సైడ్ ఇట్లా మనకి లెఫ్ట్ సైడ్ మేము స్ట్రైట్గా ఉన్న దాంట్లో నుంచి వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. బట్ మెట్ల నుంచి కూడా వెళ్ళొచ్చు. 108 మెట్లు ఉంటాయి. అలా దశావతారాలు ఉంటాయంట శ్రీ మహావిష్ణువి. అట్ల నుంచి వెళ్ళొచ్చు, ఇట్లా డైరెక్ట్గా కూడా వెళ్ళొచ్చు. సో మేము అందులో నుంచి వెళ్ళలేదు. మండపాలు అంటారంట, మండపాలలో నుంచి వెళ్ళలేదు, స్ట్రైట్గా వెళ్ళిపోయినాము. ఇక్కడ నుంచి పోగానే మనకి గరుత్మంతుడు కనబడతారనమాట. అక్కడనే మనము కొబ్బరికాయలు కొట్టవచ్చు. కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనమాట. పోగానే ఎంట్రీలోనే ఉంటుంది. సో మేము రాత్రి ఏంటంటే రివర్స్లో వచ్చినాం కదా, వెనక సైడ్ నుంచి గుళ్ళకి పోయినాం కాబట్టి మేము దర్శనం అయిపోయిన తర్వాత కొట్టుకొని పోయినాము కొబ్బరికాయ. ఇప్పుడేమో డైరెక్ట్ ఇట్లనే కొట్టుకుంటూ పోయినాం అనమాట. లోపలికి ఆల్రెడీ రాత్రి పోయినాం కదా, సో అర్థమైపోయింది అనమాట. ఎవరిని అడగకుండా డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం మేమైతే. సో రాత్రి చూసిన దానికి పొద్దున చూసిన దానికి ఎంత తేడా ఉందంటే చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ మేము లంచ్ బ్రేక్లో గుడి క్లోజ్ చేస్తారు కదా 11:30 తర్వాత హారతి ఇచ్చి టెంపుల్ క్లోజ్ చేసి మళ్ళీ 2:30కి తీస్తారంట. సో ఎగ్జాక్ట్గా ఆ టైంకి పోయినాము. చాలామంది లైన్లో నిలబడ్డారంటే రష్ బాగా ఉంది. ఆ రోజు ఏమంటారు బుధవారం రోజే, వీక్ డే అయినా కూడా ఎంత రష్ ఉందంటే చాలా రష్ ఉంది. ఎందుకంటే ఒక 2 hours గుడి క్లోజ్ చేసి ఉంటారు కదా, ఆ లోపు మందంతా జమ అయ్యాడా. సో ఎక్కువ కనిపిస్తారు అనమాట. మాకు దర్శనం కోసానికి అయితే లైన్ ఉంది, ఫుల్ క్యూ ఉంది. అట్లా అనేసి ఇంకా మేము డిస్కషన్ చేసుకున్నాం అనమాట. ఎట్లా మరి లైన్ ఇంత ఉంది కదా, మళ్ళీ మనం వెళ్ళిపోవాలి కదా, లేట్ అవుతుంది అని డిస్కషన్ చేసుకున్నాము. ఇంకా ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకొని మమ్మీని డాడీని ఇద్దరిని పంపించేద్దాం, మనం రాత్రే కదా దర్శనం చేసుకున్నాం అన్నట్టుగా వాళ్ళను 50 రూపీస్ టోకెన్లో పంపించేసినాము మమ్మీని డాడీని. మీరు దర్శనం చేసుకొని వెనక సైడ్ రండి, ఆడనే అన్నదాన సత్రం ఉంటుంది, ఆడ మేము ఉంటాం, మీరు రండి అని వాళ్ళకు రూట్ చూపించేసి వాళ్ళని లైన్లో పంపించేసి మేమైతే వచ్చేస్తున్నాము. ఎందుకంటే ఫుల్ ఆకలి మీద ఉన్నాం అనమాట. అందువేళ తిందాం అనుకున్నాం ఏమన్నా. ఎట్లయినా గుడికాడ అన్నదానం చేస్తారు కదా, సోమవారి ప్రసాదం ఎందుకు మిస్ కావాలి, శ్రీవారి ప్రసాదం అన్నట్టుగా ఇంకా అట్లనే వచ్చేసినాము. పెడతారని అయితే తెలుసు, మరి ప్రసాదం పెడతారా అన్నదానం పెడతారని డౌట్ తోటి వచ్చేసినాం మేము. సో ఇక్కడ ఇది శ్రీవారి వైభవోత్సవ మండపం అంట. అండ్ రాసి ఉంది. నైట్ వ్యూలో కనిపించకపోయి ఉండొచ్చు మీకు, కానీ డే వ్యూలో అయితే చాలా బాగుంది. అంటే దానికే నైట్ వ్యూకే, డే వ్యూకే దేని సపరేట్ దానికే ఉందన్నమాట. కళ్ళకి ఏమంటారు కన్నుల పంటలాగా ఉంటుంది రాత్రి పోతే. డేలో పోతుందంటే మనకి ఆ భక్తి పారవశ్యంలో మునిగిపోతాం అనమాట మనము. గోవింద నామాలతోటి ఇక్కడ చూసిన గోవింద నామాలే, గోవింద గోవింద అని
మనకు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ప్రతి చోట మైకులు పెట్టారనమాట స్లో మోషన్లో. చాలా మంచిగా గోవిందనామాలు స్మరిస్తూనే ఉన్నాయి. అండ్ మైక్లో కూడా వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అక్కడ అన్నదానం జరుగుతుందండి. ప్రతి ఒక్క భక్తులు కానీ భక్తురాలు కానీ పోయి అన్నదానం అయితే స్వీకరించాలని చెప్తారు. అండ్ ఇట్లా లిమిట్లెస్గా అనమాట, ఎంతమంది వచ్చినా సరే పెడుతూనే ఉన్నారు. అక్కడ ఒక సైడ్ వండుతారు, ఒక సైడ్ పెడుతూనే ఉన్నారు. అండ్ స్వీట్ వైట్ రైస్, పప్పు, సాంబార్ అండ్ మనకి మజ్జిగ కూడా ఉంది చల్ల. మేము మంచిగా పుష్టిగా తినేసినాము. ఎందుకంటే పొద్దున్న నుంచి ఒక పొత్తోటి ఉన్నాము కదా, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందాం అన్నట్టు మేము ఒక పొత్తోటి ఉన్నాము. అక్కడ నుంచి వచ్చిన తర్వాత గుడి నుంచి వచ్చిన తర్వాత ఒక లడ్డు ఛాయ్ మాత్రమే తాగినాం. కాబట్టి ఆకలితో ఉండే ఇంకా మంచిగా తినేసి కడుపు నిండా తినేసి మేము ఇంకా గుడి రౌండ్స్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే డాడీ ఇట్లా రాత్రి చూడలే కదా డాడీ వాళ్ళు. సో గుడి అంతా తిప్పి చూపిస్తున్నాం వాళ్ళకు. ఈడ కనిపిస్తున్న రథం ఉంది కదా, ఇది ఊరేగింపు రథం అన్నమాట. తిరుమలలో ఎట్లా చేస్తారు స్వామివారిని ఊరేగింపు, తిరుపతిలో సేమ్ అట్లనే ఇక్కడ కూడా ఊరేగింపు చేస్తారంట. స్వామివారికి సేవ చేస్తారు కదా, సేవ చేసేటప్పుడు కానీ రథంలో దింపుతారన్నమాట శ్రీవారిని. ఊరేగింపు విగ్రహాలన్నింటినీ ఆ రథంలో ఊరేగిస్తారు. మనకి స్వర్ణగిరిలో మనకు ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది అనమాట. ఇదైతే బాలాంజనేయ స్వామి రూపం అంట. ఆ పోజ్ వచ్చేసి బాలాంజనేయ స్వామి పోజ్ లాగా పెడతారన్నట్టు. ఇది ప్రపంచంలోనే ఒక్క దగ్గరనే ఉందని ఆ గుడి స్టోరీ చదివినప్పుడు నేను అందులో చదివిన. అండ్ హనుమంతుని కిందున్న స్తూపం ఉంది కదా, అదే హైట్ ఎక్కువ అంట. సో అతి పెద్ద హైట్ ఎక్కువ ఉన్న వాటిలలో ప్రపంచంలో ఇదే ఫస్ట్ అంట, ఇంత హైట్లో ఉన్నది. ఇక్కడ కనిపిస్తున్న కృష్ణుని విగ్రహం ఉంది కదా, పాము పడగ మీద బాలకృష్ణుడు నాట్యం చేస్తున్నాడు అనమాట. అది ఉంది అక్కడ స్టార్ సింబల్లో వచ్చి. సో రాత్రిపూట అయితే ఫౌంటైన్ వేసి లైట్స్ పెట్టి భలే ఉంటుంది. నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసిన, చూడకపోయింటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి ఇక్కడ ఆడుకోవడానికి కూడా చాలా థింగ్స్ పెట్టిరు. పిల్లలు అయితే మంచిగా ఎంగేజ్ అవుతారనమాట, సతాయించరు పిల్లలు. అండ్ ఈ గుడి సంగతికి వస్తే దీన్ని మానపల్లి కుటుంబం వారు నిర్మించారంట. ఈ టెంపుల్ కట్టడానికి 7 సంవత్సరాలు పట్టిందంట. లిటరల్లీ అంత టైం పట్టింది, దైవ కార్యానికి అంత టైం పట్టింది చూడండి. బాగా అప్పుడప్పుడు డిమోటివేట్ అవుతూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఇంకా సక్సెస్ అవ్వట్లేదు మన ఛానల్, ఇంకా గ్రోత్ అవ్వట్లేదు, ఎందుకు డైలీ వీడియో పోస్ట్ చేస్తున్నా కదా, సంవత్సరం అయిపోయింది ఇంకా ఎందుకు సక్సెస్ రాలేదు, ఇంకా ఏంటిది అని ఈ డిమోటివేట్ అయిపోతూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. సో నాకు ఈ టెంపుల్ స్టోరీ తెలుసుకున్న తర్వాత దైవ కార్యానికే అంత టైం పట్టింది. 7 సంవత్సరాలు అంటే తక్కువ టైం అయితే అస్సలకే కాదు. బట్ ఈ గుడి మొత్తం తిరిగి చూస్తే అయితే వర్త్ అనిపిస్తుంది. 7 సంవత్సరాల్లో ఇంత మంచిగా, ఇంత విజువల్ కళ్ళకి ఆహ్లాదకరంగా, ఇంత భక్తి పారవశ్యంలో మునిగిపోయేటట్టు చేసేటట్టుగా ఈ గుడి కట్టాలంటే అంత టైం తీసుకోవడంలో తప్పేం లేదని అనిపిస్తుంది. సో దైవ కార్యానికి అంత టైం పట్టినప్పుడు మానవులం మనం ఎంత చెప్పండి, నేనెంత, అందులో నేనెంత. సో నాకు కూడా నా టైం అంటూ నాకు ఒకటి వస్తుంది. నా బెల్ రింగ్ అయ్యేదాకా నేను చేస్తూనే ఉండాలి నా పని. నా టర్న్ వచ్చేదాకా నేను వెయిట్ చేయడం అండ్ కన్సిస్టెన్సీగా వీడియో పెట్టడం అండ్ నా పని నేను కరెక్ట్గా చేయడం. ఇదైతే ఆ గుడికి వచ్చిన తర్వాత నేను మోటివేట్ అయినా అనమాట. స్వర్ణగిరి టెంపుల్ డే వ్యూ అయితే ఇది. మీరు మాత్రం ఆ మండపాల నుంచి వెళ్ళడం మాత్రం అస్సలు మర్చిపోకండి, అందులో నుంచే వెళ్ళండి. స్ట్రైట్ రోడ్ లాగా ఉన్న దాంట్లో నుంచి వెళ్ళకండి, మిస్ అవుతారు దశావతారాలు శ్రీవారివి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శన రెడ్డి, నేను అర్చన. బాయ్.